జై తెలంగాణ వెలుగు టీవీ వార్తలు చదువుతున్నది సుమలత. సెప్టెంబర్ 1, 2024 నాడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ యాతాకుల ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రీతం అన్నా నియమితులై వారు చేపడుతున్న కార్యక్రమాలు మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టో 6 గ్యారంటీలు అమలవుతున్న దాని మీద మాట్లాడడం జరుగుతుంది. 6 గ్యారంటీలను అమలు చేసిన మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలకు ప్రత్యేక ధన్యవాదాలు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఉచిత గ్యాస్, ఉచిత కరెంట్, మహాలక్ష్మి పథకం ఇలా 6 గ్యారంటీలు అమలు చేశారు. ఈ రోజు ఈ న్యూస్ కవర్ చేసిన జై తెలంగాణ వెలుగు టీవీ యాజమాన్యం మెడతనపల్లి నరసయ్యకు, యాతాకుల ప్రమోద్ కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రిపోర్టర్ మెడతనపల్లి నరసయ్య, హైదరాబాద్. జై తెలంగాణ వెలుగు న్యూస్ టీవీ యాజమాన్యానికి అదేవిధంగా సిఓ మెడతపల్లి నరసన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్గా నియమితులైనందుకు మరొకసారి ఇంటర్వ్యూ తీసుకుంటామన్నాగానే కలవడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలపై అదేవిధంగా రాష్ట్ర చైర్మన్ గారు ప్రీతం అన్న గారు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులై వారు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, రాష్ట్రంలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏ విధంగా అమలవుతున్నాయి అనేది దాని మీద వారు ఈరోజు నన్ను అడగటం జరుగుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఏదైతే మేనిఫెస్టో విడుదల చేసిరో ఆ మేనిఫెస్టో ప్రకారం 6 గ్యారంటీలు ఏదైతే ఇచ్చిందో 6 గ్యారంటీలను ఇంప్లిమెంట్ చేసిన అటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మహిళలు ఉచిత ప్రయాణం, అలాగే రైతులకు రుణమాఫీ, కళ్యాణ లక్ష్మి ఈ 6 గ్యారంటీలు 8 నెలల్లో 9 నెలల్లో వారు ప్రజలకు అందే విధంగా చేయటం ఎంతో సంతోషకరమని కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీలకి అన్ని విధాలుగా రాజకీయంగా ముందుకు నడిపే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసే కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు. ఈరోజు మా నాయకులు ప్రీతం అన్నయ్య గారు ఎస్ఎస్ఎల్ చైర్మన్, అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, ఈరోజు నన్ను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్గా నియమించినందుకు వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళితులకు ఏ విధంగా అన్యాయం జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా కానీ ఎమ్మటే స్పందించి వారికి ఏ విధంగా న్యాయం జరగాలో, ప్రభుత్వం నుంచి ఏ సహాయం కావాలో సహాయం చేస్తున్న వ్యక్తి ప్రీతం అన్నయ్య గారు. ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ని ఎలాంటి డెవలప్మెంట్ చేయాలి, ఎస్సీలకు ఎలాంటిటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచారో ఆ ఫలాలను ప్రజలకు అందే విధంగా వారు ఎంత సిన్సియర్గా వర్క్ చేస్తున్నారంటే ఆయన 45 డేస్లోనే పిల్లలకి, నిరుద్యోగులకి వారు కొన్ని సొసైటీల నుంచి ఉద్యోగరీత డెవలప్మెంట్ శిక్షణా తరగతులు పెట్టి కొన్ని కోట్ల రూపాయలు వారికి విద్యపై, నిరుద్యోగ వ్యవస్థ తగ్గాలి, నా దళితులకు ప్రతి ఒక్కరికి ఎస్సీలకు న్యాయం జరగాలి, ప్రభుత్వం ఇచ్చినటువంటి బడ్జెట్ ప్రకారం ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే దిశగా ప్రతి దళితుడికి, దళిత ఇంట ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి న్యాయం జరిగే దిశగా ముందుకు పోతున్నటువంటి ప్రీతం అన్నయ్య గారు ఎన్నో కృషి, ఆయన వెల్లవేలలు. ఆయన ఈ రాష్ట్రంలో దళితులు కులాల పేరు చెప్పుకొని బ్రతికే చాలామంది నాయకులు ఉన్నారు. కానీ ఈరోజు దళితుల కోసమే నేను పనిచేయాలి, దళితులకు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఫలాలను అందే దిశగా నేను ముందుకు పోవాలి, నేను అంబేద్కర్ వారసుని చెప్పేసి ఈరోజు కంకణం కట్టుకొని మరి ఎస్సీ కార్పొరేషన్ మరింత డెవలప్మెంట్ కోసం సీఎం గారు దృష్టికి తీసుకెళ్లి సీఎం గారు కూడా వనపర్తి ఇన్ఛార్జ్ చేసి ఆయనకి ఒక ఎస్సీ బిడ్డకి ఎంత గౌరవాన్ని ఇచ్చిందంటే ఆయనకి మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీలాంటి సీఎం ఈ రాష్ట్రానికి దొరికినందుకు మేము ఎంతో దళితులం, మాదిగలం మేము సంతోషపడుతున్నామన్నా. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వగానే మీరు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడం చాలా సంతోషకరం అన్నా. మాదిగలకు ఏ విధంగానైనా వారికి వచ్చేటటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాం, ఇమీడియట్గా ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేస్తామని చెప్పేసి మీరు ప్రకటించడం అనేది
చాలా గొప్ప గౌరవం దక్కిందన్న. మాదిగలు ఈరోజు మీకు కంకణం కట్టుకొని ఉన్నారన్న. మాదిగలలో ప్రీతం గారిని మరింత దిశగా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి మాకు నమ్మకం ఉందన్న. అలాంటి నాయకులుగా తయారు చేస్తున్నందుకు మా ప్రీతం గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దళిత బిడ్డకు ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటటువంటి గ్యారంటీలు ఏదైతుందో వాటిని వారికి చేరే దిశగా ముందుకెళ్తున్నామన్నా. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఫలాలు, గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈరోజు హైడ్రా అనే ఒక వ్యవస్థ పెట్టి ఆ వ్యవస్థను ఎవరైతే ప్రభుత్వ స్థలాలను కూనిపరిచిరో వారిని బయటకు గుంజి ప్రభుత్వానికి ఎంత ఆ కమిషనర్ గారు రంగనాథ్ గారు ఎవరికి ప్రతిపక్షం పలకకుండా అందరికీ ఒకే న్యాయం, చిన్నోడి నుంచి పెద్దోడి వరకు ఒకే న్యాయం. వాడు ప్రభుత్వంలో ఉన్నా, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, అసలు ఏది లేకున్నా కానీ గవర్నమెంట్ భూములు, చెరువులు కబ్జాలు అయిపోయిన వాటిని వారి కూల్చివేసి ప్రభుత్వానికి మరింత ల్యాండ్ను సమకూర్చడానికి కోసం కృషి చేస్తున్నటువంటి రంగనాథ్ గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలామంది ప్రజలు, కొంతమంది నాయకులు, ప్రతిపక్ష నాయకులు ఇది ఎక్కడిది, ఇదంతా మోసము, ప్రభుత్వము ఆగమైపోయింది, వారికి శృతులు లేవనుకుంటారు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకసారి బయటికి వెళ్తే ఎంత ప్రజాపాలన జరుగుతుందో మనందరికీ తెలిసిన విషయమే, మనందరూ చూస్తున్న విషయమే. ఇంకా మరింత దిశగా ముందుకు పోయే దిశగా ప్రభుత్వంలో ఏదైతే మనకు ప్రజాపాలన గవర్నమెంట్ వ్యవస్థలో ఈరోజు అర్ధరాత్రి 3 గంటలకు కూడా బట్టి విక్రమార్క గారు నైట్ వర్షాలు కురుస్తున్న సమయంలో ఆయన ఇమ్మీడియట్గా బయలుదేరి అక్కడక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని సీఎం గారి దృష్టికి ఇచ్చి అధికారులను ఇమ్మీడియట్గా ఎక్కడైతే వరదలు ఇబ్బందులు పడుతారో ఎమ్మటే మీరు ఎక్కడ చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారు అధికారులు, ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గంలో ఉండి ఎలా గొప్పగా తిరుగుతున్నారో మీ అందరూ చూస్తూనే ఉన్నారు, టీవీలలో లైవ్లు వస్తూనే ఉన్నాయి. ఖచ్చితంగా గవర్నమెంట్ ప్రజాపాలన, కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజల పాలన కాబట్టి ప్రజలందరికీ ఏది వెనక ముందైనా కానీ గవర్నమెంట్ మాత్రం ఖచ్చితంగా ప్రజల దగ్గరకు చేర్చే గవర్నమెంట్ వారికి ఇచ్చేటువంటి పథకాలు ఏదైతుందో ప్రతి ఒక్కళ్ళకి అందే దిశగా ముందుకు పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. దానికి అందరూ కూడా సమసూచనగా పాల్పొందుతున్నాం. ఎస్సీ కార్పొరేషన్ నుంచి కానీ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం నుంచి కానీ ఏది ప్రజలకి అండగా నిలబడుతుందని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి తెలంగాణ వెలుగు న్యూస్ CMD గారికి, నరసన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై భీమ్.